హాయ్ వెల్కమ్ టు ది వైడ్ డేటా అనాలిసిస్. ప్రీవియస్ సెషన్లో మనం హౌ టు క్రియేట్ ది హైరార్కీ అండ్ హౌ టు క్రియేట్ ది గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్లో మనం సెట్స్ గురించి తెలుసుకుందాం. సెట్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, సెట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ నేను శాంపిల్ సూపర్ స్టోర్ డేటాని అనేది కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను శాంపిల్ సూపర్ స్టోర్ డేటా అని కనెక్ట్ చేశాను. ఈ కనెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం సెట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సెషన్లో మనం సెట్స్ అంటే ఉన్న డేటాని మనం ఆ డేటాను ఉపయోగించి సబ్సెట్ కింద క్రియేట్ చేయడాన్ని సెట్స్ అంటారనమాట. ఓకే, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. ఆ నెంబర్ ఆఫ్ కస్టమర్స్లో టాప్ 10 కస్టమర్స్ కానీ టాప్ 25 కస్టమర్స్ కానీ మనం ఆ ఓన్లీ టాప్ 10 టాప్ 25 అనేది ఉన్న కస్టమర్స్ నుంచి ఆ టాప్ 10 టాప్ 25 అనే కస్టమర్స్ని సపరేట్గా మనం ఒక సబ్సెట్ కింద క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేయడాన్ని మనం సెట్స్ కింద అంటాం అనమాట. ఇప్పుడు ఆ సెట్స్ అనేవి మనకి నార్మల్గా సెట్స్ని మనం ఓన్లీ డైమెన్షన్ లెవెల్లో మాత్రమే క్రియేట్ చేయగలం అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మీకు ఇక్కడ కేటగిరీ ఉంది. కేటగిరీ అనేది డైమెన్షన్. రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ సెట్ అనేది మీకు వెన్ డయాగ్రామ్ సెట్ యొక్క ఐకాన్ వచ్చి వెన్ డయాగ్రామ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కేటగిరీలు చేశాను. ఈ సెట్ అనేది సెట్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు మెజర్స్లో చెక్ చేస్తాను. క్రియేట్లో కనిపిస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ క్రియేట్లో మనకి సెట్స్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. క్రియేట్ అనే ఆప్షన్ లేదు, సెట్స్ అనే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఓన్లీ సెట్స్ అనేది ఓన్లీ డైమెన్షన్స్ మీద క్రియేట్ చేయడానికి మాత్రమే పాసిబుల్ ఉందండి ట్యాబ్లో. ఓకే, ఇప్పుడు మనం ఆ సెట్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం కస్టమర్ నేమ్ సేల్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ డ్రాగ్ అండ్ డ్రాప్లో నాకు టాప్ 25 కస్టమర్స్ అనేది కావాలి. ఓకే, టాప్ 25 కస్టమర్స్ అనేది కావాలి. ఏం ఉపయోగించి కస్టమర్ నేమ్ మీద నాకు కస్టమర్ నేమ్లో టాప్ 25. ఇప్పుడు నేను ఇలా క్రియేట్ చేస్తున్నాను. కస్టమర్ నేమ్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి క్రియేట్ సెట్. ఓకే, క్రియేట్ చేసి సెట్ చేసి నేను టాప్లోకి వెళ్ళి బై ఫీల్డ్ నాకు టాప్ 25 కస్టమర్స్ అనేవి వాళ్ళు కావాలన్నమాట. బై సేల్స్ విధంగా సేల్స్ను ఉపయోగించి సేల్స్లో మనకి టాప్ 25 కస్టమర్స్ ఎవరు ఉన్నది కావాలి. ఓకే, ఇప్పుడు నేను సెట్ అనేది క్రియేట్ చేశాను. ఇక మీరు డైమెన్షన్ మీద సెట్ క్రియేట్ చేయగానే మీకు సెట్ అనేది వేరే ఫీల్డ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఆ ఫీల్డ్ మీకు వెన్ డయాగ్రామ్తో మీకు కనిపిస్తుంది. వెన్ డయాగ్రామ్ ఎక్కడ అప్లై అయ్యి ఉందో అక్కడ మీరు సెట్ అనేది మనకి క్రియేట్ అయ్యి ఉందని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. టాప్ 25 అనేది ఇక్కడ వరకు టాప్ 25 అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ టాప్ 25 తర్వాత ఇవన్నీ అవుట్ కనిపిస్తున్నాయి. ఈ అవుట్ అనేది ఎందుకు కనిపిస్తుంది అంటే మీకు ఏవైతే మనం సెట్ కింద క్రియేట్ చేసామో అవి ఇన్లోకి వస్తాయి, రిమైనింగ్ అన్నీ అవుట్లో కనిపిస్తాయి అనమాట. అలా మీకు కనిపిస్తాయి అనమాట. ఏదైతే మనం క్రియేట్ చేసిన సెట్ ఉందో ఆ సెట్ అనేది ఇన్లోకిను రిమైనింగ్ అన్నీ అవుట్లోకి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సెట్స్ అనేవి ఇప్పుడు ఇలా 25 ఇక్కడ సెలెక్ట్ చేసుకునే కన్నా మీరు ఫిల్టర్లో ఉపయోగించి చేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు. ఓకే, ఫస్ట్ ఫిల్టర్లో నుంచి మాట్లాడదాం. ఫిల్టర్లో ఎలా చేయాలో. ఓకే, నేను ఇప్పుడు ఇదంతా రిమూవ్ చేస్తాను. షీట్ రిమూవ్ చేస్తాను మొత్తం టోటల్గా. ఇప్పుడు కస్టమర్ నేమ్. ఓకే, ఇప్పుడు అదేవిధంగా నేను కస్టమర్లోకి తీసుకెళ్తున్నాను. కస్టమర్ని ఫిల్టర్లో పెడుతున్నాను. కస్టమర్ నేమ్లో తీసుకెళ్ళి టాప్ 25 అప్లై. ఓకే, ఇక్కడ నేను మీకు ఫిల్టర్ అప్లై చేయగానే మీకు కస్టమర్స్ రిఫ్లెక్ట్ అవుతున్నారు, కానీ మీకు టాప్ 25 రిఫ్లెక్ట్ అవుతున్నారు. కానీ రిమైనింగ్ టాప్ 25 కాకుండా రిమైనింగ్ వాల్యూ కావాలంటే అప్పుడు మనకి ఫిల్టర్లో అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఫిల్టర్లో అనేది మనం అప్లై చేయలేమన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు ఇది ఓవరాల్గా టాప్ 25 కస్టమర్స్ యొక్క వాల్యూ. ఈ వాల్యూ మీకు ఎండ్లో కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇది ఓన్లీ టాప్ 25 యొక్క వాల్యూ మాత్రమే. ఓకే, ఇప్పుడు మీరు రిమైనింగ్ కస్టమర్స్ యొక్క వాల్యూ కూడా కావాలనుకుంటే మీరు సెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సెట్ అప్లై చేసుకుంటేనే మీకు టాప్ 25 మీ రిమైనింగ్ ఎంతమంది వాల్యూ అనేది మీకు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను కస్టమర్ తీసుకెళ్ళి ఫిల్టర్లో పెడుతున్నాను 2.
ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇన్ అవుట్ వస్తున్నాయి. ఇప్పుడు ఇలా అనేది మనకి క్రియేట్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఇన్ అంటే మన ఫిల్టర్లో, ఇప్పుడు ఇన్ అంటే మనం క్రియేట్ చేసిన సబ్సెట్ అనమాట, రిమైనింగ్ అన్నీ ఏమో అవుట్ అనమాట. అలా మనకి ఈ ఇన్ వాల్యూ ఎంత ఉంది, సేల్స్ ఎంత ఉంది, అవుట్ అనేది ఎంత ఉంది అనేది మనం ఈజీగా అనేది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకే ఇదిగోండి చూసారా ఇప్పుడు ఇన్ వాల్యూ ఎంత ఉంది, అవుట్ అనేది ఎంత ఉంది అనేది మనం ఈజీగా అదే మన ఫిల్టర్ ఉపయోగించుకుంటే ఫిల్టర్లో ఓన్లీ నార్మల్గా మనం టోటల్గా టాప్ 25 ఆర్ టాప్ 10 టాప్ 5 ఎంత వాల్యూ ఉంది మాత్రం అనేది ఎంతమంది అనేది తెలుసుకోగలం అనమాట. ఇలా మనం సెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అసలు సెట్లో 3 టైప్స్ ఆఫ్ సెట్స్ ఉంటాయి అనమాట. కాన్స్టెంట్ సెట్, కంప్యూటెడ్ సెట్ అండ్ కంబైన్డ్ సెట్. ఓకే కాన్స్టెంట్ సెట్ అంటే ఏదైతే మనం మాన్యువల్గా సెలెక్ట్ చేస్తామో మార్క్స్ని అది కాన్స్టెంట్ సెట్ అనమాట. ఇప్పుడు కస్టమర్ నేమ్ ఉంది, ఓకే కస్టమర్ నేమ్ సేల్స్. ఇప్పుడు మీకు కస్టమర్ నేమ్లో మీకు టాప్ 25 కస్టమర్స్ కావాలి. ఓకే ఇక్కడ మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు మాన్యువల్గా మీకు ఒక 10 మెంబర్స్ ఈ 10 మెంబర్స్ మాత్రమే కావాలనుకోండి. ఓకే ఇలా మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మార్క్స్ అనేది మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటే దీన్ని మనం కాన్స్టెంట్ సెట్ అంటాం అనమాట. ఓకే ఇదే కాకుండా ఇప్పుడు కాన్స్టెంట్ సెట్ ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఈ షీట్ లెవెల్లో మీకు చార్ట్ ఉంది కదా, ఈ బార్ చార్ట్లో మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు మార్క్స్ అనేది ఇక్కడ మాన్యువల్గా సెలెక్ట్ చేశారు. ఇక్కడ మీరు వన్స్ ఇలా మాన్యువల్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ పాపప్లో మీకు వెన్ డయాగ్రామ్ ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు క్రియేట్ సెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే మీరు వన్స్ అది క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన 5 అనేది మళ్ళీ సెట్ కింద క్రియేట్ అవుతాయి అనమాట. ఇగోండి ఇక్కడ మీకు అనేది ఆప్షన్ వస్తుంది. ఇగోండి చూసారా ఇప్పుడు ఇంతకుముందు చేసిన సెట్ ఇది, ఇప్పుడు ఏమో నేను మామూలుగా మార్క్స్ చేసిన సెట్ ఇది అనమాట. ఇలా మీరు మనం సెలెక్ట్ చేసినవి మాత్రం ఇన్ను రిమైనింగ్ అన్నీ అవుట్ అనమాట. ఇలా మాన్యువల్గా మార్క్స్ సెలెక్ట్ చేస్తే ఆ సెట్ని కాన్స్టెంట్ సెట్ ప్లస్ ఇది స్టాటిక్ అనమాట. ఓకే అదేవిధంగా మనం జనరల్లో మార్క్స్లో మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసామంటే దాన్ని కాన్స్టెంట్ సెట్ అంటాం. ఇది వచ్చి కాన్స్టెంట్ సెట్. ఓకే కాన్స్టెంట్ సెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైతే మనం మార్క్స్ని మాన్యువల్గా సెలెక్ట్ చేస్తామో అప్పుడు క్రియేట్ చేసేటప్పుడు మాన్యువల్గా సెలెక్షన్ చేస్తామో దాన్ని మనం కాన్స్టెంట్ సెట్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి కంప్యూటెడ్ సెట్ అంటే ఇది కంప్యూటెడ్ సెట్ అంటే ఇది మనకి డైనమిక్ సెట్ అనమాట. ఇది మనం కండిషన్ ఉపయోగించి కానీ టాప్ 10 ఆర్ బాటమ్ 10 ఉపయోగించి కానీ మనం అనేది చేయొచ్చు అనమాట. ఓకే ఇది కంప్యూటెడ్ సెట్ ఆర్ కండిషనల్ సెట్. ఇప్పుడు మనం అది ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ఓకే కాన్స్టెంట్ అండ్ కంప్యూటెడ్ కండిషనల్ సెట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీకు కస్టమర్ నేమ్లో మీకు ఇప్పుడు కస్టమర్ నేమ్ ఉంది కదా, ఈ కస్టమర్ నేమ్ని డ్రాగ్ చేస్తున్నాను. ఓకే డ్రాగ్ చేసి మీకు సేల్స్ని కూడా మీకు రోస్లో అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కస్టమర్స్ అనేది 800 కస్టమర్స్ ఉన్నారు ఓవరాల్గా. ఓకే ఈ 800 కస్టమర్లో మీకు టాప్ 10 కస్టమర్స్ మాత్రమే కావాలి కస్టమర్స్. ఓకే ఇప్పుడు కస్టమర్స్ మీద నేను సెట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. నేను ప్రీవియస్ సెట్స్ అన్నీ డిలీట్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు కస్టమర్ మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ సెట్. ఓకే ఇప్పుడు నాకు టాప్ 10 సెట్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ దానికి నేమ్ వచ్చి టాప్ 10 అని ఇస్తున్నాను. టాప్ 10 మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ బై ఫీల్డ్ సెలెక్ట్ చేసి ఇక్కడ టాప్ 10 కావాలంటే టాప్ 10, టాప్ 20, టాప్ 15 అప్ టు యాజ్ యువర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా నేను సేల్స్ మీద సమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఓకే ఇప్పుడు నేను ఇలా చేశాను కదా, ఇప్పుడు నేను టాప్ 10 తీసుకున్నాను. ఇప్పుడు టాప్ 10ని నేను జస్ట్ మీకు ఫిల్టర్లో వేసి ఓన్లీ ఇన్ తీసుకున్నాను అన్నమాట. ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్టర్లో వేయడం వల్ల జస్ట్ నాకు ఓన్లీ టాప్ 10 మాత్రమే కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఇన్ అవుట్ కూడా మీకు కావాలంటే మీరు జస్ట్ ఇలా రోస్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు అది ఇన్లో ఉందా అవుట్లో ఉందా అనేది చూపిస్తుంది అనమాట. ఓకే ఇవి ఇన్ అనేది ఏమో మనం క్రియేట్ చేసిన సబ్సెట్, రిమైనింగ్ అని ఫీల్డ్స్ ఏమో అవుట్లోకి వస్తాయి అనమాట. ఇన్ అనేది మనం క్రియేట్ చేసిన సబ్సెట్లోకి వస్తాయి, అవుట్ అనేది రిమైనింగ్ ఫీల్డ్స్ అని అవుట్లోకి వస్తాయి అనమాట. ఇలా మీకు ఇలా టాప్ 10 బాటమ్ 10 ఇలా మీకు కావాల్సినవి మనం సెలెక్ట్ చేసి మీకు ఓన్లీ ఎన్ని కావాలంటే ఇలా
ఓన్లీ ఇన్ అనేది ఫిల్టర్ పెట్టుకోవచ్చు. లేదు మీకు ఇది మీకు టాప్ 10 ఇప్పుడు టాప్ 10లో ఉన్నవన్నీ ఒకలాగా కావాలి, టాప్ బాటంలో అన్నీ వేరే కలర్లో కావాలంటే మీరు జస్ట్ క్రియేట్ చేసిన సెట్ని కలర్స్లోకి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మీకున్న రిక్వైర్మెంట్ బట్టి మీ ఇష్టం అనమాట. ఆ కలర్ ప్యాడ్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ బ్లూని మీరు ఎల్లో చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్న దాన్ని మీరు గ్రీన్ చేసుకోవచ్చు. ఇలా మీకున్న రిక్వైర్మెంట్ బట్టి మీరు హైలైట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ఇప్పుడు టాప్ 10 ఇది కంప్యూటెడ్ ఇలా కండిషన్ కానీ ఇలా టాప్ 10 కానీ ఉపయోగించి చేసిన సెట్ని మీరు కంప్యూటెడ్ సెట్ ఆ కండిషనల్ సెట్ అంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెట్ వచ్చి కంబైన్డ్ సెట్. కంబైన్డ్ సెట్ అంటే ఏం లేదు, రెండు సెట్లని మనం క్రియేట్ చేయడాన్ని, రెండు సెట్లని కంబైన్ చేయడాన్ని కంబైన్డ్ సెట్ అంటాం అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఇక్కడ టాప్ 10 క్రియేట్ చేశారు కస్టమర్ నేమ్ మీద, అదేవిధంగా నేను ఇప్పుడు బాటమ్ 10 కూడా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, బాటమ్ 10 అనేది కూడా క్రియేట్ చేస్తున్నాను. టాప్ ఉపయోగించాను, బై ఫీల్డ్ టాప్ 10. ఇప్పుడు ఇంతకుముందు టాప్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు బాటమ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ బాటమ్ టాప్ 10 బాటమ్ 10 ప్లస్ నాకు ఇది కూడా సేల్స్ వైజ్ కావాలి. నాకు బై సేల్స్ సమ్ ఆఫ్ సేల్స్ బాటమ్ 10 కస్టమ్ 10. ఓకే, సేమ్ నేను ఇప్పుడు టాప్ 10 బాటమ్ 10 అనేది రెండు సెట్స్ని క్రియేట్ చేశాను. ఇవ్వండి టాప్ 10 ఇంకొకటి బాటమ్ 10. ఓకే, ఇప్పుడు ఈ రెండు సెట్స్ని నేను ఇప్పుడు మీరు కనుక ఈ కంబైన్ సెట్ చేయాలంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన రెండు సెట్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే మీకు క్రియేట్ కంబైన్ సెట్ అనే ఆప్షను కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వన్స్ మనం క్రియేట్ కంబైన్ సెట్ క్లిక్ చేసిన తర్వాత టాప్ 10 అండ్ బాటమ్ 10 టాప్ అండ్ బాటమ్ అని ఇచ్చాను. ఇప్పుడు మీకు అందులో ఉన్న ఇన్ను కావాలి, ఇందులో ఉన్న ఇన్ను కావాలి అంటే టాప్ 10 కావాలి, బాటమ్ 10 కావాలి కాబట్టి నేను ఏ యూనియన్ బి అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. మీరు 10th స్టాండర్డ్ మీరు చదివి ఉంటారు. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అనేది ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది అప్లై అవుద్ది అనమాట. ఓకే, మీకున్న రిక్వైర్మెంట్ బట్టి మీరు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ యూనియన్ బి నా బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అనేది మీ రిక్వైర్మెంట్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బాటమ్ 10 టాప్ 10 బాటమ్ 10 అనేది నాకు సెట్స్ కింద కావాలి కాబట్టి నేను ఏ యూనియన్ బి అనేది రెండిట్లో ఉన్నది కావాలి కాబట్టి నేను అనేది అది సెలెక్ట్ చేశాను. ఇదిగోండి మీకు ఇక్కడ ఇప్పుడు నేను కస్టమర్ నేమ్ సేల్స్. ఓకే, ఇది నా యొక్క డేటా. ఈ డేటాలో నాకు టాప్ 10 బాటమ్ 10 కావాలి. అదేవిధంగా నేను సేమ్ టాప్ 10 బాటమ్ 10 ఇండివిజువల్గా క్రియేట్ చేసి నేను కంబైన్ చేశాను ఇక్కడ టాప్ అండ్ బాటమ్ అని. ఈ వన్స్ మనకి వచ్చిన తర్వాత మీరు కనుక దీన్ని ఫిల్టర్లో అప్లై చేసి ఓకే, అదేవిధంగా సేమ్ మీకు ఐడెంటిఫికేషన్ కోసం నేను జస్ట్ కలర్ ప్యాడ్లో కూడా పేస్ట్ చేస్తాను. ఈ కలర్ ప్యాడ్లో మీకు జస్ట్ ఇన్ను వస్తుందన్నమాట. మీకు ఈ అబోవ్ ఉన్నవన్నీ ఏమో టాప్ 10 ఇవి. ఓకే, ఈ రిమైనింగ్ ఫీల్డ్స్ వచ్చేమో కింద ఉన్నవేమో బాటమ్ 10 ఫీల్డ్స్ అనమాట. చూసారా, ఇది మనం ఇలా టాప్ 10 బాటమ్ 10 అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని కంబైన్ సెట్ అని అంటారనమాట. ఇదే విధంగా మీకు కావాల్సిన విధంగా టాప్ 10 ఆర్ బాటమ్ 10 ఆర్ ఓకే, అలా మీకు కావాల్సిన విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఓన్లీ సేల్స్ ఉపయోగించాను. మీకు అదేవిధంగా క్వాంటిటీ ఆర్ డిస్కౌంట్ మీకు ఏది కావాలో మెజర్ ఫీల్డ్ మీద ఉపయోగించి, కానీ మనం సెట్స్ అనేది ఓన్లీ డైమెన్షన్ మీద మాత్రమే క్రియేట్ చేయవచ్చు. ఈ డైమెన్షన్ మనకి ఇప్పుడు కస్టమర్స్ని టాప్ 10 కస్టమర్స్ బై సేల్స్ వైజ్, టాప్ బాటమ్ కస్టమర్స్ బై సేల్స్ వైజ్ మాత్రమే ఇలా మనం డైమెన్షన్ సెట్స్ అనేది క్రియేట్ చేయగలం అనమాట. ఓకే, ఇలా మనం సెట్స్ అనేది ఇలా 3 టైప్స్లో చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీరు సేమ్ ప్రాఫిట్ మీద కూడా చేయొచ్చు అనమాట. కస్టమర్ నేమ్ క్రియేట్ సెట్ టాప్ 10 ఇక్కడ ప్రాఫిట్. మీకు ప్రాఫిట్ కావాలన్నా టాప్ 10 ప్రాఫిట్ కావాలన్నా బాటమ్ 10 ఫార్ ప్రాఫిట్ కావాలన్నా కూడా సేమ్ ఇదే లాజిక్ మాత్రం. ఓకే, ఇప్పుడు నేను కస్టమర్ నేమ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇంతకుముందు టాప్ 10 కస్టమర్స్ వాడారు. ఇప్పుడు అదేవిధంగా నేను
బాటమ్ 10 కస్టమర్స్ని బాటమ్ ప్రాఫిట్ టాప్ 10 బాటమ్ ప్రాఫిట్ టాప్ 10 గురించి మాట్లాడు, రెండు కలిపి కంబైన్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ ఒక మెజర్ వాడాను, కస్టమర్ నేమ్ బై సేల్స్ టాప్ 10, కస్టమర్ నేమ్ బై టాప్ 10 ప్రాఫిట్స్. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి నేను కంబైన్ చేస్తున్నాను. ఓకే, ఇగోండి సెట్ టు సేల్స్ ప్రాఫిట్. ఓకే, ఇలా మీరు ఇండివిజువల్గా మీకు కావాల్సిన విధంగా ఇగోండి టాప్ 10 బాటమ్ 10 అలా మీకు కావాల్సిన విధంగా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు సెట్స్ అనేది సెట్స్ అనేది మనం డైమెన్షన్స్ మీద మాత్రమే క్రియేట్ చేస్తాం. సెట్స్ 3 టైప్స్. కాన్స్టెంట్ సెట్ ఓన్లీ మాన్యువల్గా మార్క్స్ వైజ్ కనుక మనం క్రియేట్ చేస్తే దాన్ని కాన్స్టెంట్ సెట్ అంటాం. ఇదర్ కండిషన్ ఆర్ కండిషన్ ఉపయోగించి ఆర్ టాప్ ఉపయోగించి చేస్తే మనం అది కంప్యూటర్ సెట్ ఆర్ కండిషనల్ సెట్. ఓకే, రెండు సెట్లని కనుక మనం కంబైన్ చేసామంటే దాన్ని కంబైన్ సెట్ అంటాం అనమాట. ఇలా మనం సెట్స్ అనేవి ట్యాబ్లలో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్స్ ఆల్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.